ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో జరుగుతున్న సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ తో మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి ఏమేం చర్చించారు, ఎలాంటి నిర్ణయానికి వచ్చారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి 2 రోజులుగా కేసీఆర్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఫామ్ హౌస్లో ఈరోజు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. 45 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల ఈ 3-4 జిల్లాలు ఏ విధంగా తీవ్రంగా నష్టపోతాయి, ఇటు వ్యవసాయం, అటు తాగునీరు, నల్గొండకు సంబంధించినటువంటి ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలకు కూడా గ్రామాల్లో తాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు 95% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టును ఇంకో 5% కంప్లీట్ అయితే కనుక 90 టీఎంసీ, రోజుకి 1.5 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని వదిలిపెట్టి దానికి ఉన్నటువంటి అలొకేషన్ని సగానికి తగ్గించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ 3 జిల్లాలకు సాగునీరు అందదు. దాంతోపాటుగా మళ్ళీ దాన్ని 90 టీఎంసీలకు పెంచుకోవాలంటే పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోదు. ఒక్కసారి కోల్పోయినటువంటి నీటి వాటాను సాధించడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 90 టీఎంసీకే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కేటాయింపులు ఉండేలాగా, పాలమూరు ప్రాజెక్టుకే డెడికేటెడ్ కేటాయింపులు ఉండేలాగా పోరాటం చేయాలి. ప్రజలకు ముందుగా దీని పట్ల ఏం జరుగుతుంది, నష్టం ఎలా వస్తుంది, ఏ రిజర్వాయర్లకు నీరందవు, ఏ ప్రాంతాలకు తాగునీరు అందదు, నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ బారిన పడ్డటువంటి గ్రామాలు కానీ అక్కడున్నటువంటి కొన్ని పట్టణాలు కానీ ఏ విధంగా మళ్ళీ ఫ్లోరోసిస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది, హైదరాబాద్కు సంబంధించినటువంటి తాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటన్నిటిని వివరించేందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని పాటలు, కొన్ని పోస్టర్లు, కొన్ని పాంప్లెట్స్ ఇలా రకరకాల మీడియాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా పాల్గొనేటువంటి బహిరంగ సభలు 3 నిర్వహించన్నారు. ఒకటి హైదరాబాద్లో వదిలేస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ బహిరంగ సభలకు భారీగా జన సమీకరణ కావాలి. అది ఒక రాజకీయ బహిరంగ సభలుగా కాకుండా ఒక దక్షిణ తెలంగాణకు పూర్తిగా నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమో, రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి తప్పిదమో, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒత్తిడి వల్ల, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల సగానికి సగం కృష్ణానది నుంచి వచ్చేటువంటి 90 టీఎంసీలు 45 టీఎంసీలకు తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుందని ప్రజలకు వివరించేలాగా బహిరంగ సభలు ఉండాలి. పొలిటికల్ బహిరంగ సభల కంటే ఒక ఉద్యమానికి అంకురార్పణ చేసేటువంటి సభల్లాగా ఉండాలని కేసీఆర్ చెప్తున్నారు. ఈ మేరకు ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా నియోజకవర్గాల్లో చిన్న సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఫైనల్ చేశారు. ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలవుతాయి. అప్పుడు దానికి ఇన్ఛార్జీలుగా ఎవరుంటారు, ఏ ప్రాంతాల్లో పెడితే బాగుంటుందని ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి తోడు ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కృష్ణానదికి అంతకు ముందున్నటువంటి నీళ్ళేంటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తగ్గిపోయే నీటి వల్ల నష్టాలేంటి, వీటిని వివరిస్తూ కొన్ని పాటలు కూడా కొంతమంది కవులు రాశారు, కొంతమంది గాయకులు పాడారు. వాటిని కూడా ఈరోజు కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇలాగే 2-3 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆ తర్వాత బహిరంగ సభల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నేరుగా ఉద్యమ తీవ్రత పెంచి అన్ని జిల్లాల్లో బంద్లకు పిలుపునివ్వడం, లేకపోతే ఇంకొంత ఉద్యమ తీవ్రత పెంచేలాగా రాష్ట్ర ప్రభుత్వంపైకి ఒత్తిడి పెంచేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.